హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ పిక్సెల్ కోసం వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఫేస్బుక్ పిక్సెల్ అనేటప్పటికీ మనం ఎవరైతే రీటార్గెటింగ్ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రీటార్గెటింగ్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో, అదేవిధంగా మన వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ని మళ్ళీ మనం యొక్క ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసే విధంగా రీటార్గెటింగ్ చేద్దాం అనుకునే టైంలో మనకి ఇంపార్టెంట్ ఒక టూల్ ఏంటంటే ఫేస్బుక్ పిక్సెల్. ఈ ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఒక జావాస్క్రిప్ట్ కోడ్. ఈ జావాస్క్రిప్ట్ కోడ్ ఏం చేస్తుందంటే మన యొక్క వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ని కుకీస్ రూపంలో మనకి క్యాప్సూల్స్ అయితే ఉంటాయి. వన్స్ మన వెబ్సైట్ హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ పేజ్ ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్ ఒక పేజ్ ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఒక విజిటర్ వచ్చారు అనుకోండి, ఒక విజిటర్ హోమ్ పేజ్కి వచ్చారు. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత అబౌట్ పేజ్కి వెళ్ళారు, లేదా కాంటాక్ట్ పేజ్కి వెళ్ళారు, లేదా సర్వీసెస్ పేజ్కి వెళ్ళారు, లేదా ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళారు, కార్ట్ పేజు, చెక్అవుట్ పేజు, ఫైనల్ పేమెంట్ పేజు. ఈ పేజెస్ వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా ఆ పర్టికులర్ డేటా అంతా కూడా మనకి ఫేస్బుక్ పిక్సెల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు యూజర్ వచ్చారు మనకి వెబ్సైట్కి వచ్చే, ఇప్పుడు ర్యాండమ్ యూజర్స్ని మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనం టార్గెట్ చేయడంతో పోల్చుకుంటే, ఎవరైతే మన వెబ్సైట్కి విజిటర్స్ వచ్చారో అదే విజిటర్స్ని మనం టార్గెట్ చేస్తే ఈ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్టికులర్ పర్సన్ మన వెబ్సైట్కి వచ్చారంటే ఓకే, మన బిజినెస్ గురించి కొంచెం ఎంతకంత కొంచెం ఐడియా వస్తుంది వాళ్ళకి. అదేవిధంగా అవసరమైతే మన ప్రోడక్ట్ కావాలనుకుని మన వెబ్సైట్కి రావచ్చు. ఓకే, ఏదో థింగ్ వల్ల ఆ పర్టికులర్ టైంలో ఆ యూజర్ అన్నది ఆ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయలేదు. మేబీ మనం ఈ పర్టికులర్ ఆఫర్ని అతని ముందు మనం డిస్ప్లే చేసామనుకోండి, మేబీ ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. వేరే ర్యాండమ్ యూజర్స్తో పోల్చుకుంటే ఈ యూజర్ అన్నవారు మనకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. దీనికోసం మనం ఏం చేస్తామంటే మన యొక్క హెడర్లోని ఈ పర్టికులర్ జావాస్క్రిప్ట్ కోడ్ ఉంది కదా, ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది మనం హెడర్లో ప్లేస్ చేస్తాం. హెడర్లో ప్లేస్ చేయడం వల్ల అంటే ప్రతి పేజు ఆ యూజర్ ప్రతి పేజ్ అన్నది మనకి ఆ పిక్సెల్లో మనకి కౌంట్ అవుతాయి. కాబట్టి మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మన ఒక ప్రోడక్ట్ వచ్చింది మార్కెట్లోకి, ప్రోడక్ట్ వచ్చినప్పుడు ర్యాండమ్ యూజర్స్ని టార్గెట్ చేయకుండా మనకి వెబ్సైట్కి వచ్చిన విజిటర్స్ని మనం ఆడియన్స్ కింద క్యారెక్ట్ చేసుకుంటే దాన్ని మనం కస్టమ్ ఆడియన్స్ అంటాం. ఈ కస్టమ్ ఆడియన్స్ని టార్గెట్ చేసి మనం రీటార్గెటింగ్ అనేది మనం చేస్తాం. ఓకే, యూజర్స్ మన వెబ్సైట్కి వచ్చారు, ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం. అటువంటి కేసులో కొంతమంది యాడ్ టు కార్ట్ చేశారు. యూజర్స్ అన్నవారు యాడ్ టు కార్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక ఆఫర్, ఒక 10% డిస్కౌంట్ ఇచ్చో, లేదా ఎక్స్క్లూజివ్లీ డిస్కౌంట్ ఆఫర్ తోటి వాళ్ళు మనం రీటార్గెట్ చేసి మనం యాడ్ అన్నది డిఫరెంట్ వర్షన్ యాడ్ అన్నది వాళ్ళకి డిస్ప్లే చేస్తే ఆ పర్టికులర్ యూజర్స్ మనకి బయర్స్గా కన్వర్ట్ అయ్యడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఫేస్బుక్ పిక్సెల్ అన్నది రీటార్గెటింగ్లో, అదేవిధంగా మనకి వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ మనం బెటర్గా రీటార్గెటింగ్ చేసి మన సేల్స్ని తక్కువ అడ్వర్టైజింగ్ బడ్జెట్లో బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికే ఈ పర్టికులర్ ఫేస్బుక్ పిక్సెల్ అనేది మనకి బెటర్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ వచ్చారనుకోండి, విజిటర్స్ని వచ్చే వాళ్ళు చాలామంది అంటే ఫేస్బుక్ పిక్సెల్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోరు. అటువంటి మిస్టేక్ చేయకుండా, అంటే ఇక్కడ మీ వెబ్సైట్కి విజిటర్స్ వస్తేనే ఫేస్బుక్ పిక్సెల్ అనేది మీకు రీటార్గెటింగ్ బెటర్గా హెల్ప్ అవుతుంది. మీ వెబ్సైట్కి విజిటర్స్ రావడం లేదనుకోండి, అటువంటి కేసులో ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసినా లేదా రీటార్గెటింగ్ యాడ్ రన్ చేసినా అనేది మీకు వర్కౌట్ అవ్వదు. మరి అటువంటి కేసులో మా వెబ్సైట్కి విజిటర్స్ వస్తలేదు, అటువంటి కేసులో మాకు ఈ ఫేస్బుక్ పిక్సెల్ ఎలా హెల్ప్ అవుతుంది అన్న డౌట్ మీకు రావచ్చు. అటువంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్గా మన పేజ్లో లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లేదా లాట్ ఆఫ్ సర్వీసెస్ పేజెస్ ఉండొచ్చు, లేదా ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ ఉండొచ్చు. అటువంటి కేసులో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ జనరల్ క్యాంపెయిన్ అంటే ఓపెన్ క్యాంపెయిన్ కింద ఒక ఫేస్బుక్ యాడ్ క్రియేట్ చేసి మనకి డిఫరెంట్ పేజెస్కి యూజర్స్ని మనం సెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు యూజర్స్ ఆ వెబ్సైట్లో ట్రావెల్ అవుతారు. ఓకే, హోమ్ పేజ్ నుంచి వేరే పేజ్కి, ఆ పేజ్ నుంచి చెక్అవుట్, ఇలా డిఫరెంట్ పేజెస్ యూజర్స్ ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ మనకి కొంత డేటా అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ డేటా క్రియేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డేటాని మనం కస్టమ్ ఆడియన్స్ అంటాము. ఈ కస్టమ్ ఆడియన్స్ అనేది డేటా తక్కువ ఉంది అనుకుంటే అటువంటి మనం లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేస్తాం. 1%, 2% లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మనం మళ్ళీ రీటార్గెటింగ్ యాడ్ అని మనం రన్ చేయొచ్చు. ఓకే, మీ దగ్గర పిక్సెల్ డేటా ఉంటే ఓకే, డైరెక్ట్గా రన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ మనం ఆ పిక్సెల్ డేటాను మనం బిల్డ్ చేసుకోవాలి. దెన్ ఆ కేసెస్లో మాత్రమే ఫేస్బుక్ పిక్సెల్ అనేది మీకు బెటర్గా హెల్ప్ అవుతుంది. రీటార్గెటింగ్లో మనకి ఫేస్బుక్ పిక్సెల్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ సెట్ చేయడంలో అవ్వచ్చు, మీకు మీ యొక్క బిజినెస్కి లీడ్ జనరేషన్లో అవ్వచ్చు, ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే, మన యొక్క వాట్సాప్ లింక్ అన్నది కింద నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.